హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి నిన్నటి రోజు నుంచి కూడా మనకు 5 ఎకరాల వారికి డబ్బులు వేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే కొత్తగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారికి ఈరోజే చివరి తేదీ అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి నిన్న 5 ఎకరాల వారికి ఎంతమందికి డబ్బులు పడ్డాయి, ఈరోజు 6 ఎకరాల వారికి డబ్బులు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి, ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేరే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా మీరు నొక్కాలి. ఎందుకంటే ఈ షేర్ బటన్ పైన నొక్కితే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని చివరి వరకు చూసి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేయండి. ఈకేవైసీ అంటే వీడియోను లాస్ట్ వరకు చూసి మరింత సమాచారం తెలుసుకోండి. అలాగే తప్పకుండా వీడియోను కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేయండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతులు ఉన్నారో, అంటే కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందినటువంటి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి వానాకాలం రైతు భరోసా వారికి కూడా రాబోతుంది. మరి డబ్బులు రావాలి అంటే మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ నెల 20 వరకు మనకు అవకాశం ఉందన్నమాట. అంటే ఈరోజు చివరి రోజు. మరి జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే చాలని పేర్కొంది. అంటే ఈ జూన్ నెలలో 5వ తేదీలోపు కనుక మీరు కొత్తగా భూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక ఏఈఓలకు పట్టాదారు బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారని చెప్పి తెలిపింది. ఈ నెల 20 వరకు కూడా దరఖాస్తుల గడువుగా పేర్కొంది. అటు నిన్నటి వరకు కూడా మనకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు. మరి నిన్న వానాకాలం రైతు భరోసా 5 ఎకరాల రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేశామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 30,000 రూపాయల వరకు కూడా నిన్నటి రోజున 4.43 లక్షల మంది ఖాతాల్లో మొత్తం 1,189 కోట్ల రూపాయలను అయితే జమ చేసింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కనుక చూసుకుంటే 62,47,000 మంది రైతుల ఖాతాల్లోకి 6,404 కోట్ల రూపాయలను అయితే జమ చేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ వారంలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరి వానాకాలం రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ వానాకాలం అంటే గతంలో యాసంగి ఇచ్చినా కూడా యాసంగి అంత కరెక్ట్గా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదన్నమాట. మరి యాసంగి డబ్బులు అరకొరగానే జమ చేయడం జరిగింది రైతులకు. మరి తప్పకుండా యాసంగిలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వానాకాలంలో తప్పనిసరిగా రైతులకు ఈ యొక్క డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి వానాకాలం రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇన్ని ఎకరాలు కానీ లేకుండా గతంలో మాదిరి ఎకరాల వారీగా కాకుండా వ్యవసాయానికి అనుకూలంగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే చాలు అటువంటి రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసాను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే తీసుకోండి. మరి ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నాయి. ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే మనకు 5 ఎకరాల వరకు పూర్తయిపోయి ఈరోజు 6 ఎకరాల వరకు అంటే దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 36,000 రూపాయల వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి తప్పనిసరిగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరంతా కూడా
ఇలా చేసుకుని డబ్బులు అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. మరి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీరు వ్యవసాయం చేస్తూ ఉంటే చాలు మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ లిస్టులు కూడా ఉన్నాయి, అర్హుల లిస్టులు. అలాగే కొత్త రైతులు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అయితే కనుక ఈరోజు సాయంత్రం లోపు మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా మీకు కూడా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది. రైతులకు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలను కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. జిల్లాల వారికంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులకు మనకి యొక్క డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి. మరి రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.